మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు పారామిలిటరీలలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే వెంటనే తెలుగు రాష్ట్రాలలో బాగా దూసుకుపోతున్న యూఎఫ్జే యాప్ని ప్లేస్టోర్ లేదా ఐఓఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇవ్వాలి స్టార్ట్ చేయండి. అతి తక్కువ ఫీజు తోటి మనకి తెలుగు రాష్ట్రాలలో చాలా అద్భుతంగా టీచ్ చేసేటటువంటి ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అండ్ ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్పెషల్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా ఎన్నో ఇవ్వడం జరుగుతుంది. నీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఉత్తమమైన విద్య కోసం ఇప్పుడే యూఎఫ్జే యాప్ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మనకి ఆటోమేటిక్ గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరం. సో మరి కాలం దూరం మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు టైమ్ అండ్ డిస్టెన్స్ లో టైం అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ వస్తుంది. ఎందుకంటే మనం టైం క్యాల్కులేట్ చేస్తున్నాం అంటే కంపల్సరీ డిస్టెన్స్ లో స్పీడ్ క్యాల్కులేట్ చేయాల్సిందే. సో మరి స్పీడ్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే చూడండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం అంటే మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, మన ఎంత డిస్టెన్స్ ని, ఎంత దూరాన్ని ఎంత స్పీడ్ తోటి కవర్ చేస్తాం అని చెప్పేసి. సో మరి ఆ స్పీడ్ పెంచుకుంటా ఉంటే మనకి టైం అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటది. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్స్ ఒక 60 స్పీడ్ తో పోయినాం అనుకోండి. సో మరి 10 మినిట్స్ పడుతుందా, 15 మినిట్స్ పడుతుందా అని చెప్పేసి మనం కాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ డిస్టెన్స్ అంటే వేగం ఇంటూ కాలం. సో మరి ఎంత వేగంతో పోతే మరి ఎంత టైంలో ఆ డిస్టెన్స్, ఆ దూరాన్ని చేరుకోగలం. సో అట్లాంటి క్వశ్చన్స్ అని చెప్పేసి దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ ఫర్ అవర్. సో x కిలోమీటర్ ఫర్ అవర్ ఈక్వల్ టు x ఇంటూ 5/18 మీటర్ ఫర్ సెకండ్. సో x కిలోమీటర్ ఫర్ అవర్ ఈక్వల్ టు x ఇంటూ 5/18 మీటర్ ఫర్ సెకండ్ అంటున్నాడు. సో చూద్దాం మరి కిలోమీటర్ ఫర్ అవర్ నుంచి మీటర్ ఫర్ సెకండ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ అంటే 1000, రైట్? కిలోమీటర్ అంటే 1000. మరి 1 అవర్, మరి 1 అవర్ కి వచ్చేసి మనకి, సో అవర్ అంటే మనకి తెలుసు 60 మినిట్స్. మరి ఇక్కడ ఈ కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ 60, ఇక్కడ ఏముంది సెకండ్స్ లో ఇస్తున్నాం. మరి ఒక 1 అవర్ కి 16 మినిట్స్, మళ్ళీ 16 మినిట్స్ ని మళ్ళీ సెకండ్స్ లోకి మారిస్తే ఒక మినిట్ కి 60 సెకండ్స్. సో 60 ఇంటూ 60 ఈక్వల్ టు, సో 1000 బై 60 ఇంటూ 60, సో 1000 బై 3600, రైట్? 3600. సో 0 క్యాన్సిల్. సో 5 2 జా 2 5 జా 10, 2 18 జా 36. ఇక్కడ మీటర్, ఇక్కడ సెకండ్ ఉంటుంది, మీటర్ ఫర్ సెకండ్. సో 5/18 మీటర్ ఫర్ సెకండ్ ఉంటుంది. సో 1 కిలోమీటర్ ఫర్ అవర్ ఈక్వల్ టు 1 ఇంటూ 5/18 మీటర్ ఫర్ సెకండ్. సో అందుకే ఇక్కడ రాసుకోండి, 1 కిలోమీటర్ ఫర్ అవర్ ఈక్వల్ టు 5/18 మీటర్ ఫర్ సెకండ్ అండి. ఒక కిలోమీటర్ క్యాల్కులేట్ చేయాలంటే 5/18 మీటర్ ఫర్ సెకండ్ ఉంటుంది. ఒకవేళ సో 1 మీటర్ ఫర్ సెకండ్ అంటే మళ్ళీ 18/5 కిలోమీటర్ ఫర్ అవర్. సో అందుకే x మీటర్ ఫర్ సెకండ్ ఈక్వల్ టు x ఇంటూ 18/5 కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్పేసి రాస్తాం. సో ఇది ఇస్తే అది ఉంటది, అది ఇస్తే ఇది ఉంటది. సో మనకి ఏదేమైనా సరే మనకి 5 టేబుల్ 18 టేబుల్ వచ్చేస్తే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఉన్న ప్రతి ప్రాబ్లం, ఏ క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలరు. సో ఈ 5th టేబుల్ అండ్ 18th టేబుల్ వస్తే చాలండి. సో మన 5th టేబుల్ కి 18th టేబుల్ కి ఉన్న మన రిలేషన్ ఏంటంటే, సో చూడండి ఇక్కడ 10 మీటర్ ఫర్ సెకండ్. సో 10 మీటర్ ఫర్ సెకండ్ ఉందంటే కిలోమీటర్ ఫర్ అవర్ లో ఏమైందంటే అది సో 36 కిలోమీటర్ ఫర్ అవర్ అని ఉంటుంది. లేదు ఇక్కడ 15 మీటర్ ఫర్ సెకండ్ ఉంది, ఇక్కడ 54 కిలోమీటర్ ఫర్ అవర్ ఉంటుంది. మరి ఎలా అవుతుంది చూద్దాం ఒకసారి. సో మరి 15 మీటర్ ఫర్ సెకండ్ అండి. ఈ మీటర్ ఫర్ సెకండ్ ని మనం కిలోమీటర్ ఫర్ అవర్ లోకి చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం మరి? సో 18/5 వేసుకుంటాం. 18/5. సో 18/5 వేసుకుంటే మనకి కిలోమీటర్ ఫర్ అవర్ లోకి చేంజ్ అవుతుంది. సో మరి ఇక్కడ 18/5 అంటే 5 1 జా 5 3 జా 83 ఏమైతుంది, 54 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది వస్తుంది అనమాట. సో మరి 15 మీటర్ ఫర్ సెకండ్ లో ఉన్నది 54 కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్పేసి రాసుకోవచ్చు డైరెక్ట్. సో ఇక్కడ 30 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది అనుకో, కంపల్సరీ అది 108 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది. సో మరి 108 కిలోమీటర్ ఫర్ అవర్ ఉంది అనుకో, అది 30 మీటర్ ఫర్ సెకండ్ అవుతుంది. సో మరి 126 కిలోమీటర్ ఫర్ అవర్ ఉంటే 35 మీటర్ ఫర్ సెకండ్ ఉంటుంది. సో ఇలా 144 కిలోమీటర్ ఫర్ అవర్ ఉంటే మనకి 40 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. సో ఇలా అంటే ఇక్కడ 5 టేబుల్ అనేది మీటర్ ఫర్ సెకండ్ ఉంటే కంపల్సరీ 18 టేబుల్ లో కిలోమీటర్ ఫర్ అవర్ కి చేంజ్ అవుతుంది అన్నమాట, రైట్? సో ఇది
సో అందుకే ఈ టేబుల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు అందరూ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, ఇవి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవన్నీ కన్ఫ్యూజ్ కాకుండా సో ఇక్కడ లాస్ట్ ఒక త్రిభుజాకారంలో ఉన్న దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఆఫ్ చేయండి. సో దీన్ని 3 భాగాలు చేసుకుంటే పైన డి పెట్టండి, ఇక్కడ సైడ్ టీ అండ్ రైట్ సైడ్ ఎస్. సో మరి డిస్టెన్స్ కావాలంటే దూరం ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ అవుతుంది. ఒకవేళ టీ కావాలంటే డి బై ఎస్, ఎస్ కావాలంటే డి బై టీ, రైట్. సో ఇలా అన్నమాట. అదే డి కావాలంటే టీ ఇంటూ ఎస్, రైట్. మరి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ టైం అండ్ డిస్టెన్స్ అనేది మీ చేతిలో ఉంటుంది. జస్ట్ వీటి చుట్టూ తిరుగుతుందండి. ఇప్పుడు ఈ బోర్డు మీద మీకు ఏవైతే కనిపిస్తున్నాయో కేవలం ఇది మొత్తం అయిపోయేంత వరకు, లెసన్ అయిపోయేంత వరకు కూడా సో మరి వీటి గురించే తిరుగుతుంటది. సో వీటన్నిటిని పర్ఫెక్ట్ నేర్చుకోగలిగితే మీరు టైం అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ మీరు ఈజీగా చేయగలరు. ఓకే, సో మనం మోడల్స్ లోకి వెళ్దాం ఇంకా. ఓకే, సో చూడండి మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పా. సో మరి ఈ టేబుల్ పైన క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఓకే, సో ఏం లేదండి, జస్ట్ కన్వర్ట్ 54 km/h ఇంటూ మీటర్/సెకండ్. సో మరి దీన్ని ఏం చేస్తామంటే మనం 54 km/h, ఈ km/h ని మీటర్/సెకండ్ లో చేంజ్ చేయాలంటే సో 54 ఇంటూ సో ఏం చేస్తామంటే సో 5/18 మీటర్/సెకండ్ అనేది రాసుకుంటాం. సో 5/18 మీటర్/సెకండ్ రాసుకుంటాం. సో 18 1 జా 18 3 జా 5 3 జా 15 మీటర్/సెకండ్, రైట్. 15 మీటర్/సెకండ్ లోకి రాసుకున్నాం. నెక్స్ట్ కన్వర్ట్ 126 km/h ఇంటూ మీటర్/సెకండ్ అంటున్నాం. సో 126 km/h నుంచి మనం ఏం చేయాలంటే మీటర్/సెకండ్ లో చేంజ్ చేస్తే ఏం చేస్తాం, 126 ఇంటూ మనం ఏం చేస్తాం సో 5/18 మీటర్/సెకండ్. సో 18 1 జా 18 7 జా 7 ఇంటూ 5 35 మీటర్/సెకండ్, రైట్. నెక్స్ట్ కన్వర్ట్ 40 మీటర్/సెకండ్ ఇంటూ km/h అంటున్నాడు. సో 40 మీటర్/సెకండ్ ఇచ్చిండు. సో దాన్ని ఏం చేస్తామంటే 40 ఇంటూ సో 18/5 km/h. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మరి ఇక్కడ 5/18 18/5 అంటున్నాం. సో మీరు బండ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో పైన 5 ఉందంటే అది చిన్న వాల్యూ కదా. సో ఆ చిన్న వాల్యూ వచ్చినప్పుడు మనం చిన్న దాంట్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే మీటర్/సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో మరి పెద్ద వాల్యూ అంటే 18 అనేది పైన వచ్చినప్పుడు పెద్ద వాల్యూ కాబట్టి పెద్ద దాంట్లో కన్వర్ట్ చేయాలి. సో km/h లోకి మరి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో 5 8 జా 40, 18 ఇంటూ 18 వచ్చేసి సో 144 km/h అండి, 144 km/h. సో చూడండి ఇక్కడ కన్వర్ట్ 20 మీటర్/సెకండ్ ఉంది. సో 20 మీటర్/సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 18/5 సో km/h వేస్తాం. ఎందుకంటే 18/5 వేస్తే పక్కన km/h రాసుకుంటాం. సో అప్పుడు 5 4 జా అంటే 18 4 జా 72 km/h. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకి సో అంటే మనకు ఆల్రెడీ తెలుసు అనుకో, ఇవంతా చేయాల్సిన అవసరం లేదు. ఇంటూ 5/18 అంత అవసరం లేదు. సో ఇక్కడ 54 ఉంటే ఆటోమేటిక్ గా 1854 5 15. సో ఇట్లా. సో ఇక్కడ 126 అంటే బై 18 వేసుకుంటే చాలు వచ్చేస్తూనే ఉంటది. ఏముంది, సో 18 7 జా 126, 5 7 జా 35 అంతే. సో 40 8 4 జా 40, 5 8 జా 40, మరి 18 8 జా 144 అంతే. ఇంకా సో 20 5 4 జా 20, సో 18 4 జా 72 km/h. సో ఇలా ఉంది. సో మరి ఈ టేబుల్ ఎంత అవసరమో చూసుకోండి. ఇంకా సో మీకు ఇది అవుపించిందంటే ఏమంటే 108 గుర్తుకు రావాలా, 40 అవుపించిందంటే 144 గుర్తుకు రావాలా, 20 అవుపిస్తే 72 గుర్తుకు రావాలా. సో మరి ఇలా ఇక్కడ సైడ్ ఏది వస్తే ఇది గుర్తుకు రావాలా, ఇది ఇక్కడ సైడ్ ఏది అవుపించినా ఇది గుర్తుకు వస్తే ఆటోమేటిక్ గా మనకి సో ఈ చార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూడండి మనకి నెక్స్ట్ మోడల్. ఏ మ్యాన్ crosses a street 600 meters long in 5 minutes. Its speed in km/h is. సో ఏమన్నాడు అంటే స్ట్రీట్ 600 మీటర్ లాంగ్ ఇన్ 5 minutes స్పీడ్ గా అనుకోమన్నాడు అండి. సో 600 meters ఏంది డిస్టెన్స్ d ఈక్వల్ టు 600 meters. మరి టైం వచ్చేసి మనకి 5 minutes అండి. సో 5 minutes. సో మరి ఇక్కడ ఏమన్నాడు, స్పీడ్ వచ్చేసి మనకి తెలుసు, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో d/t ఆల్రెడీ చూసినాం మనం. స్పీడ్ అనుకోమన్నాడు. సో అది km/h లో అనుకోమన్నాడు. సో చూద్దాం మరి d ఎంత మరి 600 meters ఉంది, రైట్. 600 meters ఉంది. ఇక్కడ t వచ్చి 5 meters, టైం వచ్చేసి 5 minutes ఇక్కడ, రైట్. 5 minutes
సో మినిట్స్ ఉంది. మరి దీన్ని సెకండ్స్ లో చేంజ్ చేయాలంటే ఇంటూ 60 వేసుకుంటాం, ఇంటూ 60. ఓకే, ఇది మీటర్ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ సెకండ్స్ ఉంటుంది. ఓకే, 0 0 6 1 जा 6 10 जा 5 1 जा 5 2 जा, సో 2 మీటర్ పర్ సెకండ్ ఉంది. మరి 2 మీటర్ పర్ సెకండ్ మనం ఏం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేయాలి. సో మరి కిలోమీటర్ పర్ అవర్ లోకి చేంజ్ చేస్తున్నాం. సో చూడండి, 2 మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ చేయాలంటే 18/5 అండి. సో 18/5, 18 2 जा 36/5 కిలోమీటర్ పర్ అవర్. సో 5 7 जा 5 5 2 जा 10, 7.2 కిలోమీటర్ పర్ అవర్ అండి. 7.2 కిలోమీటర్ పర్ అవర్. సో అది మనకి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 180 కిలోమీటర్ పర్ అవర్, ఇట్స్ స్పీడ్ ఈజ్ అంటున్నాడు. సో మరి ఏమంటున్నాడు అంటే ఆయన ఒక మ్యాన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ అంటే ట్రైన్ లో కూర్చున్నాడు. సో లేదా మ్యాన్ ఏదైనా ఇక్కడ కార్ పెట్టుకోండి, బస్సు పెట్టుకోండి, ట్రైన్ పెట్టుకోండి, ఏదంటే అది పెట్టుకోవచ్చు. సో ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 180 కిలోమీటర్ పర్ అవర్, ఇట్స్ స్పీడ్. సో మరి దాని యొక్క స్పీడ్ ఎంత అంటాడు. మరి స్పీడ్ కావాలంటే మనకి టైం కావాలి. సో మరి స్పీడ్ కావాలంటే మనకి టైం కావాలి. మరి ఇక్కడ 180 కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, మరి స్పీడ్, దాని యొక్క స్పీడ్ ఎలా కాల్కులేట్ చేస్తాం. ఓకే, మనం ఎలా కాల్కులేట్ చేస్తాం చూడండి. మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఇది 180 కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. స్పీడ్ ఇస్ వేగం, దాని మీటర్ పర్ సెకండ్ లో చూపిస్తాం అంతే. ఇంకా దీనికంటే ఇంకా ఈ క్వశ్చన్ ఇంకేం చేయలేం మరి. సో మరి దీన్ని ఏం చేస్తామంటే, సో 180 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. సో 18 10 जा 180, సో 10 ఇంటూ 5 50 మీటర్ పర్ సెకండ్, ఇట్స్ స్పీడ్ ఈజ్ అన్నాడు అంతే. సో మరి ఈ క్వశ్చన్ కొంతమంది షాక్ అయింది, ఏంటి అసలు ఏం చేయలేదు అనుకుంటారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 50 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఏ మ్యాన్ రన్స్ 200 మీటర్ రేస్ ఇన్ 24 సెకండ్స్, హిస్ స్పీడ్ ఈజ్ కిలోమీటర్ పర్ అవర్. సో మరి కిలోమీటర్ పర్ అవర్ లో అడుగుతున్నాడు. సో చూద్దాం మరి. సో చూడండి ఇక్కడ రైట్ 200 మీటర్ ఏంటిది రేస్ అంటే ఆల్రెడీ ఇది మీటర్స్ అంటే తెలిసిపోతాయి, డిస్టెన్స్ ఉందని చెప్పేసి. సో డిస్టెన్స్ ఈక్వల్ 200 మీటర్స్. ఎంత రేస్ తో పోయిందంటే 24 సెకండ్స్. సో ఎంత రేస్ అంటే 24 సెకండ్స్ లా మనకి టైం వచ్చేసి 24 సెకండ్స్. మరి 24 సెకండ్స్ లో మనకి ఆల్రెడీ 200 మీటర్ ని క్రాస్ చేసింది. సో మరి అతని స్పీడ్ ఎంత కిలోమీటర్ పర్ అవర్ లో అంటున్నాడు. సో చూద్దాం మరి. 200 మీటర్స్ మనకి తెలుసు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టీ, అంటే d/t డిస్టెన్స్ బై టైం. సో 200/24 సెకండ్స్ అంటే ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది. దీన్ని ఏం చేస్తాం, సో కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే 18/5 వస్తుంది. సో 6 3 जा 18, 6 4 जा 24, సో 4 1 जा 4 5 जा 20 అంటే 50 ఉంటది. 5 1 जा 5 10 जा. సో ఇక్కడ ఏంది కిలోమీటర్ పర్ అవర్ కదా. సో 10 into 3 అంటే 30 కిలోమీటర్ పర్ అవర్, 30 కిలోమీటర్ పర్ అవర్. సో ఏ అథ్లెట్ రన్స్, సో ఏ అథ్లెట్ ఇక్కడ అథ్లెట్ రన్స్ 60 కిలోమీటర్ రేస్ ఇన్ 2.5 అవర్స్ ఈజ్ స్పీడ్ అంటుండే. ఏమంటున్నా అంటే ఒక అథ్లెట్ అయినా 60 కిలోమీటర్స్ ని రేస్ ఎంత రేస్ లో పోయినంటే 2.5 అవర్స్ లో వెళ్ళిందంట. సో చూద్దాం మరి. సో 60 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ కదండి. సో d ఈక్వల్ ఇది. సో రేస్ అంటే టైం ఈక్వల్ టు 2.5 అవర్స్. సో మరి దీన్ని ఏం చేస్తున్నాం చూడండి మనకి. సో స్పీడ్ ఈక్వల్ టు d/t. సో మరి 60 కిలోమీటర్స్ బై 2 1/2 అవర్స్ కదా. సో 60 ఇంటూ, సో మరి ఇక్కడ 200 అంటే 5/2, మరి 5/2 అంటే 2 అటు పోతుంది, 5 కింద ఉంటుంది, 5 12 जा. సో మరి 12 into 2 అంటే 24 కిలోమీటర్ పర్ అవర్. సో ఇలా మరి ఎట్లా అడిగినా అడగచ్చు. మరి 60 కిలోమీటర్లు ఉరుకుతా అంటే ఉరికినా మనకు సంబంధం లేదు. అలా క్వశ్చన్ ఇచ్చి మనం ఆన్సర్ చేయాలంతే. కొందరు వేసుకుంటారు, సార్ 60 కిలోమీటర్లు ఎట్లా ఉరుకుతారు సార్ అట్లే అంటారు. మనకి ఎంత ఉరుకుతాడని మనకు సంబంధం లేదండి. బట్ క్వశ్చన్ ఇచ్చిందిగా మనం చేయాలంతే. రైట్, కొందరు ఆలోచిస్తూ కూర్చుంటారు, సాధ్యం కాదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు. కొన్ని ఉంటాయి ఆప్షన్స్ D C, అవి కూడా పెట్టేస్తారు కొంతమంది మహానుభావులు. సో మరి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ సో విచ్ ఏ మ్యాన్ రైడింగ్ 15 కిలోమీటర్ an hour కెన్ క్రాస్ ఇన్ 5 minutes. ఏం చేసినట్టే, సో
15 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి 5 మినిట్స్ లో దాటిండు. అంత స్పీడ్ తోటి ఎన్ని నిమిషాల్లో దాటి దాని యొక్క బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత అంటారు. లెంత్ అంటే డిస్టెన్స్ అంటే ఏంటి మనకు టైం ఇంటూ స్పీడ్, వేగం ఇంటూ కాలం అంటాం. రైట్, వేగం ఇంటూ కాలం అంటాం. మరి వేగం వచ్చేసి ఎంత అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. సో మరి 15 ఇక్కడ ఏంటంటే 5 మినిట్స్ అండి. సో మరి కిలోమీటర్ అండ్ అవర్. సో ఇక్కడ 5 మినిట్స్ ఇచ్చింది. మరి మనకి 5 మినిట్స్ ని మరి అవర్ లో చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం మనం బై 60 చేసుకుంటాం. సో ఇది కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో అప్పుడు ఏమైందంటే 5 12 జా 60. సో 3 5 జా 15, 3 4 జా 12. సో 5/4 కిలోమీటర్ పర్ అవర్ అండి. సో మరి దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 4 1/4 కిలోమీటర్ పర్ అవర్ అని రాసుకోవచ్చు. 4 1/4 కిలోమీటర్ పర్ అవర్ అని రాసుకోవచ్చు అండి. సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కనిపిస్తుంటే సో జాగ్రత్తగా వీటిని డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, సో నెక్స్ట్ మోడల్. ఓకే, సో చూడండి నెక్స్ట్ మోడల్. సో ఏ 280 మీటర్ లాంగ్ ట్రైన్ స్పీడ్స్ ఫాస్ట్ ఏ మ్యాన్ ఇన్ 20 సెకండ్స్. వాట్ ఈస్ ఇట్స్ స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్? సో చూడండి మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ 280 మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చిందండి. 280 మీటర్స్. నెక్స్ట్ ఫాస్ట్ ఏ మ్యాన్ ఇన్ 20 సెకండ్స్. మనకి టైం ఇచ్చిందండి 20 సెకండ్స్. ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ వచ్చేసింది మనకి. స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టీ. సో డి బై టీ. సో 280 బై ఏమైతుంది ఇక్కడ ఎంత ఉంది 20. సో 20 సెకండ్స్. మరి దీన్ని ఏం చేయాలి కిలోమీటర్ పర్ అవర్ లో చేంజ్ చేయాలి. సో మరి కిలోమీటర్ పర్ అవర్ అంటే 18 కిలోమీటర్ పర్ 5 అవర్స్. సో 18/5 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. సో మరి చూడండి సో అప్పుడు ఏమవుతుంది సో 0కి 0 పోతుంది. 2 1 జా 2 9 జా. రైట్, సో మరి ఇంకా చూసుకున్నట్లయితే సో 9 8 జా 72. సో 9 2 జా 18 ప్లస్ 7 25. 252/5. రైట్, 5 5 జా 25 అంటే 50.54 జా 40. 5 4 జా 20. 50.4 కిలోమీటర్ పర్ అవర్ అండి. సో 50.4 కిలోమీటర్ పర్ అవర్. సో జస్ట్ ఏం లేదు మనం కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేసాం చూపించాం అంతే. సో మరి ఏ మ్యాన్ రన్నింగ్ ఎట్ 18 కిలోమీటర్ పర్ అవర్ క్రాసింగ్స్ ఏ బ్రిడ్జ్ ఇన్ 2 minutes. ది సో లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఈజ్ అంటున్నాడు. సో మరి ఏమంటున్నాడు అంటే 18 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. మనకి ఎప్పుడైనా కిలోమీటర్లలో ఉంటది లేదంటే కిలోమీటర్లో ఉండదు కానీ ఎట్లా ఉన్నా కానీ సో మీటర్స్ కిలోమీటర్స్ లో ఉంటది. మాక్సిమం బ్రిడ్జ్ అయితే మీటర్లోనే ఉంటది, కిలోమీటర్స్ అయితే ఉండదు కదా. సో మరి మనం ఏం చేస్తాం ఇక్కడ ఉన్న స్పీడ్ ని సో 18 కిలోమీటర్ పర్ అవర్ ఏదైతుందో దీన్ని ఏం చేద్దామంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుతాం. సో మరి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చితే ఏమైతే అంటే ఇది సో 5/18 ఇంటూ మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. 5/18 ఇంటూ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో 18 1 జా 18 1 జాకి 18 పోతుంది. సో 5 మీటర్ పర్ సెకండ్ ఉన్నది. సో మరి ఇక్కడ సో మరి 5 మీటర్ పర్ సెకండ్ ఉంది. సో మరి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, వేగం ఇంటూ కాలం కదండి. మరి స్పీడ్ ఎంత అంటే 5 మీటర్ పర్ సెకండ్స్ లో ఉందండి. 5 మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది. సో మరి ఇప్పుడు ఇంటూ టైం ఇక్కడ 2 minutes ఉందండి. మరి 2 minutes అంటే మరి ఇది సెకండ్స్ లోకి చేంజ్ చేయాలి కదండి మరి. సో మరి సెకండ్స్ లోకి చేంజ్ చేయాలంటే మరి ఏం చేస్తాం ఇంటూ 60 seconds అని పెట్టుకుంటామండి. రైట్, ఇంటూ 60 seconds. సో మరి ఈ సెకండ్ కి పోతుంది. సో 5 2 జా 10 ఇంటూ 60 వచ్చేసి 600 మీటర్స్ అండి. రైట్, 600 మీటర్స్. మరి బ్రిడ్జ్ ఎంత అంటే 600 మీటర్స్ అండి. ఓకేనా. సో మరి ఇది సో నెక్స్ట్ మోడల్. సో మరి నెక్స్ట్ మోడల్ కి వెళ్ళాలంటే మనకి ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఏంది, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ మనకి సో మరి వేగాలు అనేటప్పుడు x కిలోమీటర్ పర్ అవర్ అండ్ y కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా చేస్తారు, అండ్ వచ్చేసి నెక్స్ట్ మరి x y z ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు అని చెప్పేసి మనకి సో మరి ఫార్ములాస్ ఉంటాయండి. సో మరి సపోజ్ ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఎట్ x కిలోమీటర్ పర్ అవర్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎట్ y కిలోమీటర్ పర్ అవర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సో ఈ డిస్టెన్స్ అనేది ఉందండి. సో ఆయన ఏం చేస్తాడంటే పోయేటప్పుడు వేగంతో పోతాడు, సో వచ్చేటప్పుడు జర నిమ్మలంగా వస్తుంటాడు అండి. సో మరి పోయిరానిక సో మరి దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి అంటుంటాడు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోయేటప్పుడు ఒక 20 కిలోమీటర్ పర్ వేగంతో పోతాడు, వచ్చేటప్పుడు 40 కిలోమీటర్ పర్ వేగంతో వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి మీ పక్కన ఒక 4 కిలోమీటర్స్ ఉంది అనుకుందాం. ఆ 4 కిలోమీటర్స్ మనం పోయేటప్పుడు చాలా డౌన్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్.
చాలా డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా స్పీడ్గా వెళ్తుంటాం. సో మరి రిటర్న్ వచ్చేటప్పుడు అప్ ఉంటుంది కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తోకుంటూనే పోతున్నాం. సో సైకిల్ తోకుండా పోతే ఫస్ట్ పోయేటప్పుడు స్పీడ్ ఉంటుంది కాబట్టి ఒక 10 km/h వేగంతో తోకుంటాను పైన. సో మరి వచ్చినప్పుడు అదే డిస్టెన్స్ ని సో మరి మనకి 40 km/h 10 km/h వేగంతో వస్తున్నాం అనమాట. అంటే వచ్చేటప్పుడు తగ్గింది కదా, రైట్? మరి అప్పుడు ఏమంటాడు అంటే అప్పుడు దీనికి యావరేజ్ స్పీడ్ ఎంత అంటాడు అనమాట. సో మరి అప్పుడు ఏం చేసామంటే 2 × 20 × 10 సో ఏముంది సో x+y. సో అప్పుడు ఏమైందంటే 30. సో 0 0 పోతుంది. సో 40/3. సో 13 1/3 ఇస్ ద ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి. ఒక కార్ వెళ్ళింది లేకపోతే వస్తుంటది, ఒక వ్యక్తి నడుచుకుంటూ స్కూల్ పోతాడు మళ్ళీ వస్తాడు, లేదంటే ఒక షాప్ కాడ పోతాడు రివర్స్ వస్తుంటాడు. సో ఇట్లా, రైట్? సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ మొత్తం మనకి రావాలంటే ఏం చేయాలి? సో దాని యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ది హోల్ జర్నీ, ఆ మొత్తం జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే సో మనకి ఏం కావాలి? సో 2xy/x+y km/h, రైట్? 2xy/x+y km/h. సో రైట్, నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్ ఆర్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. సో x1 y1 z ఫర్ x y z. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోతున్నాం అండి. పోతుంటే సో ఒక 30 కిలోమీటర్లు ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కిలోమీటర్లు ఉంది ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ కి. ఓకే, సో మరి ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ కి 30 కిలోమీటర్స్ ఉంటే ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ సో మరి ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 10 కిలోమీటర్స్ బాగా స్పీడ్ గా పోతుంటాం అండి. బాగా సైకిల్ ఏం చేస్తున్నాం అంటే సైకిల్ బాగా స్పీడ్ గా తొక్కుంటా చేసుకుంటా పోతున్నాం. సో మరి పోతుంటే ఏమైందంటే కొంత దగ్గర పోయినాక అలసిపోతాం. సో అలసిపోయి ఏం చేస్తామంటే నిమ్మలంగా మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్లు చాలా స్లోగా రన్ చేసుకుంటూ పోతున్నాం. సైకిల్ అలసిపోయినాం కదా, సో మళ్ళీ పికప్ అందుకోనిక కొంచెం స్లోగా చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ కొంత స్పీడ్ తోటి మళ్ళీ చివరిగా మళ్ళీ ఈ స్పీడ్ వెళ్తుంటాం. సో మరి ఈ స్పీడ్ కి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఈ నుంచి ఇక్కడికి రన్ చేసిన స్పీడ్ ఎంత అంటే సైకిల్ వేగం ఎంత అంటాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మొత్తానికి మనకు రావాలంటే సో ఈ ఈక్వల్ డిస్టెన్స్ ఆర్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్, ఒకే విధంగా ఉన్న డిస్టెన్స్ ని సో మరి ఈక్వల్ స్పీడ్ డిఫరెంట్ స్పీడ్స్ తోటి x/y/z km/h తో వెళ్తే ఆ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటాడు. సో ది యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ హోల్ జర్నీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3xyz by xy plus yz plus zx అండి. సో మరి ఈ ఫార్ములా మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయండి. సో మరి మీరు ఎలా నేర్చుకుంటారు, ఎలా ఆ క్వశ్చన్ మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనేది సో యువర్ విష్. సో మరి మనం వీటి మీద మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరి ప్రాబ్లమ్స్ వీటి మీద ప్రాక్టీస్ చేస్తే మనకి మోడల్ ఎలా వచ్చినా కానీ మనం సో మరి క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయగలగాలి, రైట్? సో మరి నెక్స్ట్